రాజకీయ విశ్లేషకులు మనతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా చందు సాంబశివరావు గారు జనసేన పార్టీ సీనియర్ నాయకులు మనతో జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా ఎస్పీ సాహెబ్ గారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మనతో జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా కొమ్మూరు కనకారావు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మనకు సేపట్లో వారు కూడా మనతో జూమ్ కాల్ జాయిన్ అవుతారు. రైట్, ముందుగా మనం శివరాం ప్రసాద్ గారు ఉన్నారు, రాజకీయ విశ్లేషకులు వారితో మాట్లాడదాం. గుడ్ ఈవినింగ్ అండి శివరాం ప్రసాద్ గారు. సో ఇప్పుడు దోస్త్ మేరా దోస్త్ ఈరోజు మన ప్రధానమైన సబ్జెక్ట్. ఎందుకంటే ఆల్రెడీ చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి కూర్చొని 2 గంటల పాటు సుదీర్ఘంగా చర్చించుకున్నారు. కాబట్టి ఈ చిన్న ఈ పొరపాట్లు వస్తూ ఉంటాయి. మరి ఆ పొరపాట్లు జరిగినప్పుడు వైసీపీకి కొన్ని అంశాలు ఆయుధాలుగా మారతాయి. గత 4 రోజుల నుంచి వారు ఆయుధాలకు పదును పెట్టారు. సో మాటల తోటాలు పేలాయి. సో మరి నిన్న చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క డిస్కషన్, ఆ చర్చ, భేటీ తర్వాత ఏమైనా మార్పులు చేర్పులు జరిగినాయని అనుకోవచ్చా? కాస్త ఈ గొడవ సద్దుమని అనుకోవచ్చా సార్? అంటే ఒకటి అసలు ముందు ఈ జరిగిన ఇన్సిడెంటే ఇదే అసలు అసంబద్ధమైంది. అసలు సంబంధమే లేని వ్యవహారం. అసెంబ్లీలో లేని వ్యక్తి పేరు పెట్టి మాట్లాడటం అనేది కూడా సబబు కాదు, సభా మర్యాద కాదు అది. ఇప్పుడు ఆఖరికి అవన్నీ మొత్తం కామెంట్స్ అన్ని తీశారు కదా, ఎవరు మన శ్రీనివాస్ గారి రిక్వెస్ట్తో మొత్తం తీశారు. కానీ ఈ లోపే జరగాల్సిన మొత్తం తీశారంటే సార్ ఇక్కడ ఒక డౌట్. కామినేని శ్రీనివాసరావు గారు ఏమన్నారు, రఘురామకృష్ణరాజు గారు ఉన్నారు అప్పుడు డిప్యూటీ స్పీకర్ కూడా, స్పీకర్ ప్లేస్లో ఉన్నారు. నేను మాట్లాడిన మాటలు వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చాయి, సో అపార్థాలకి తావు తీసాయి, కాబట్టి దయచేసి నా వ్యాఖ్యల్ని విత్డ్రా చేసుకుంటున్నాను, రికార్డ్ని తొలగించిన అన్నారు. అంటే ఆయనయే తొలగిస్తారా? దానికి కంటిన్యూషన్ బాలకృష్ణ గారి చర్చ అంతా తీసేస్తారు. బాలకృష్ణ గారు మాటలు కూడా, బాలకృష్ణ గారు మాట్లాడిన కూడా తీసేస్తారు. కాబట్టి గొడవ లేదు, దాంతో పాటు దాని కంటిన్యూషన్ అది కాబట్టి ఆ మొత్తం ఆ ఇష్యూకి సంబంధించిన మొత్తం తీసేస్తారు, ఆ 2 తీసేస్తారు. అంటే ఇక్కడ గొడవ ఉన్నా లేకపోయినా ఆల్రెడీ ప్రజల్లోకి వెళ్ళిపోయింది కదా. అవును, అసెంబ్లీ రికార్డ్స్లో తీసేస్తారు కానీ ప్రజల మైండ్లోకి వెళ్ళిపోయింది. కానీ అది అసలు ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు అనేది గతంలో మనం చూసాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సెల్ఫ్ గోల్స్ వేసుకునేవాళ్ళు. అప్పుడు చాలామంది అనేవాళ్ళు సెల్ఫ్ గోల్ అని. ఇప్పుడు ఇది కూడా సెల్ఫ్ గోల్ లాంటిదే, సంబంధం లేని వ్యవహారం. దేనికి అసలు మీకు సంబంధం ఏంటి? ఇది అంత రాజకీయ వ్యవహారం కాదు కదా. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళారు, దాని మీద కామెంట్ చేయొచ్చు, విమర్శించవచ్చు, సాఫ్ట్గా విమర్శించవచ్చు. అవును, ఆ పేరు పెట్టకుండా విమర్శించాలి. ఇది అక్కడ సభలో లేని వ్యక్తి, సభకు సమాధానం చెప్పుకోలేని వ్యక్తిని పేరు పెట్టకూడదు. ఆయన సమాధానం చెప్పలేడు కదా, అటువంటి వాళ్ళకి పేరు పెట్టి మాట్లాడకూడదు. సరే, మీరు అన్నట్లుగా సరే జరిగింది, ఆవేశంగా ఏదో చేశారు, దానికి అనుకూలంగా వెంటనే నేను ఇదివరకు కూడా చాలాసార్లు చెప్పాను, బ్రహ్మనాయుడు గారి పేరుతోనేమో కాపుల్ని తిట్టిస్తారు, లింగనేని శివరాం ప్రసాద్ గారి పేరుతోనేమో ఇది బ్రహ్మనాయుడు గారి పేరుతో కమ్మ వారిని తిట్టిస్తారు, శివరాం ప్రసాద్ గారి పేరుతోనేమో కాపుల్ని తిట్టిస్తారు. అది వీళ్ళిద్దరూ తిట్టేది, వీళ్ళిద్దరూ కాదు, థర్డ్ పార్టీ ఎవరో వీళ్ళిద్దరు ముసుకేసుకుని వీళ్ళిద్దరు ప్రొఫైల్స్ పెట్టుకుని ఈ సోషల్ మీడియాలో ఇది జరిగింది ఆల్రెడీ. ఎగ్జాక్ట్లీ, మీరు చాలా వ్యాలిడ్ పాయింట్ రైజ్ చేశారు. ఇప్పుడు బాలకృష్ణ గారి ఫేస్బుక్ ఫోటోలు పెట్టుకొని బాలయ్య సైన్యం అని పెట్టి చిరంజీవిని తిడుతున్నారు, ఆయన తిడుతున్నారు. చిరంజీవి గారిని ఇప్పుడు ఇదే పనే బాలకృష్ణ సైన్యానికి అసలు ఏంటి సంబంధం ఏంటి? సంబంధం లేదు కదా. ఇది ఈ విధమైన ప్రయత్నం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ఎంత కాదన్నా ఎన్నికల ముందు ఎప్పుడైతే మన పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని కలిసి జైలు దగ్గర అక్కడ మేము కలిసి పోటీ చేస్తామని ప్రకటించిన తర్వాత చాలా సంయమనంగా వెళ్తున్నారు. అవును, కోఆర్డినేషన్ బాగుంది. ఆ తర్వాత గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తల్లో కూడా కోఆర్డినేషన్ ఉంది. గ్రౌండ్ లెవెల్ మూడు పార్టీల మధ్యలో ఆ కోఆర్డినేషన్ ఉండబట్టే అంత మీకు విజయం సాధించగలిగారు. ఆ కోఆర్డినేషన్ చెడగొడతాం ఎలా అంటే ఇటువంటి విషయాల్లో చెడగొడతానికి అవకాశం వస్తుంది. ఇవి మొదలెట్టారు. కానీ పవన్ కళ్యాణ్ గారిని ఈ విషయాల్లో మాత్రం మెచ్చుకోవాలి. ఎందుకంటే ఎక్కడికక్కడ ఆయన చాలా జాగ్రత్తగా కేడర్ కూడా చెబుతా, మనం కలిసి ఉండాలి, కలిసి ఉంటేనే రాష్ట్రం బాగుంటుంది, చిన్న వాటికి మీరు రియాక్ట్ అవ్వద్దు, ఆ మిస్ఫైర్ అవ్వకుండా జాగ్రత్త పడుతున్నాడు. నార్మల్గా జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఫ్లేరప్ అవటానికి రెడీగా ఉంటారు. ఇది మీరు అంటిస్తే చాలు ఫ్లేరప్ అయిపోవటానికి యంగ్స్టర్స్ రెడీగా ఉంటారు. కానీ వాళ్ళ దాన్ని
ఆ విధంగా ఫ్లేరప్ అవ్వకుండా సరైన దారిలో సవ్యంగా జాగ్రత్తగా నడిపించడంలో నేను పవన్ కళ్యాణ్ గారిని అప్రిషియేట్ చేయాలి. అట్ ది సేమ్ టైం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఏంటంటే గుర్తించారు దాన్ని, జరిగిన తప్పు ఏంటో గుర్తించాడు ఆయన. ఎందుకంటే చిరంజీవి గారు అనాల్సిన పని లేదు అక్కడ, ఒక పెద్ద మనిషిగా వెళ్ళాడు. యాక్చువల్గా ఆ రోజున అందరూ అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అవమానించాడు వీళ్ళని, కారు దించి లోపలికి తీసుకొచ్చాడు, కారులు లోపలికి అలౌ చేయలేదు, ఏదో సంథింగ్ అవన్నీ జరిగినాయి ఆ రోజున. అది ఇవాళ తీసుకొచ్చి దాన్ని ఇది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనులంటే చాలా పనులు చేసిన వాళ్ళు వాటి మీద విమర్శించాలి తప్ప, ఇక్కడ తీసుకొచ్చి పైగా ప్రజల అభిమానం ఉన్న ఒక హీరోని, చిరంజీవి గారు ప్రజల అభిమానం చాలా చూరుకున్నాడు కదా, ఆయన పేరు వాడేసి ఆయన అవమానించారో లేకపోతే ఆయన చెప్తే కూడా వినలేదు, ఇవన్నీ మనకి తెలియదు కదా. అక్కడ ఉన్న వ్యక్తి మాట్లాడితే వేరు, అక్కడ లేకుండా మనం దాని మీద ఏదేదో ఊహించి మాట్లాడితే అది ఎట్లా కరెక్ట్ అవుతుంది? దానికి ఇప్పుడు ఎట్లా అయితే పవన్ కళ్యాణ్ గారు రియాక్ట్ అయ్యారో అదేవిధంగా మళ్ళా జరిగిన దాన్ని వీళ్ళు సర్దుకుంటమే కాదు, ఇప్పుడు ఎప్పుడైనా సరే కూర్చుని చర్చిస్తే ప్రాబ్లమ్స్ 99% సాల్వ్ అయిపోతాయి. ఆ చర్చించడం ముఖ్యం. దానికోసం ఇప్పుడు నేను మీరు అన్నట్టు చంద్రబాబు నాయుడు గారు దాంట్లో ఇది కూడా వచ్చింది, చర్చిస్తారు, ఖచ్చితంగా చెప్తారు ఏం జరిగింది ఏంటనేది చెప్తారు, ఇంకా ముందు జరగకుండా జాగ్రత్త పడతారు. ఎప్పుడైతే వీళ్ళిద్దరూ కలిసి ఈ విధంగా ఉన్నారో కింద స్థాయి కార్యకర్తలకి గ్రౌండ్ లెవెల్ నుంచి అర్థమవుతుంది ఇది మనం ఉండాల్సిన పద్ధతి, ఈ విధంగా జరగాలి. అధినేతలు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు కాబట్టి కేడర్ కూడా అదే విధంగా ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటంటే మనం ఆలోచించాల్సింది బాధ్యత గల ఎమ్మెల్యే, మూడోసారి ఎమ్మెల్యే, మీరు పెద్ద హీరో, మీకు బోలంత అభిమానం ఉంది ప్రజల్లో, పైగా చంద్రబాబు నాయుడు గారికి మీరు దగ్గర బంధువు, వియంకుడు, బావమరిది, ఇటువంటి అప్పుడు ఏంటంటే మనం ఎంత జాగ్రత్తగా మాట్లాడాలి. ఈయన మాట్లాడితే ఆయన మాట్లాడినట్టే కదా, ఇప్పుడు అదే కదా ఉంది, ఆయన మాట్లాడిచ్చి ఉంటాడేమో, ఆయన ప్రమేయం లేకుండా ఆల్రెడీ పేర్ని నాని గారు ఆల్రెడీ అన్నాడు. పేర్ని నాని గారు ఏమన్నాడు, చంద్రబాబు నాయుడు గారి మనసులో మాట బాలకృష్ణ ద్వారా చెప్పించాడు అన్నాడు ఆయన. మీరు అనేదాకా ఆగరు, అప్పుడే అనేశారు. కానీ నేను అనేది ఇటువంటి మీరు ప్రజల మనసుల్లోకి కేడర్ మనసులోకి వెళ్ళనివ్వకుండా జాగ్రత్త పడాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. అధికారంలో ఉన్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కొద్దిగా అటు ఇటు అయినా కానీ బాధలేదు, కానీ అధికార పక్షంలో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అట్ ది సేమ్ టైం ఈ జరిగిన వ్యవహారం వలన మొత్తం మీడియా మీరందరూ కూడా దీని మీదే 4 రోజుల నుంచి మొత్తం కాన్సన్ట్రేషన్ అంతా ఇక్కడే ఉంది. మెగా డిఎస్సి కండక్ట్ చేసి దాదాపు చంద్రబాబు నాయుడు గారు 2019 తర్వాత డిఎస్సి అనేది జరగల, అటువంటిది మెగా డిఎస్సి కండక్ట్ చేసి ఉద్యోగాలు ఇచ్చిన మొత్తం వ్యవహారం అంతా అక్కడికి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఇద్దరు వెళ్ళి వాళ్ళకి ప్రజెంట్ చేసి డిఎస్సి ఇచ్చామన్న వ్యవహారం మొత్తం ప్రజలకి ఎవరికైనా గుర్తుందా? మొత్తం డైవర్ట్ అయిపోయింది కదా. ఇది వరకేంటి ప్రభుత్వానికి ప్రతిష్టత పెంచేటువంటి సబ్జెక్ట్ డైవర్ట్ అయిపోయి ప్రభుత్వంలో ఉన్నటువంటి కూటమిని విచ్ఛిన్నం చేసేటువంటి అంశాలు హైలైట్ అయిపోతాయి. అది కరెక్ట్ కాదు. ఇది ఇంతకు ముందు కూడా ఒకసారి చూసాం. జగన్మోహన్ రెడ్డి గారు ఏదన్నా మంచి ఇష్యూ ఉన్నప్పుడు ఏదైనా ఇది ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏదన్నా మంచి బాగా ఎవరో ఒకళ్ళు వచ్చి ఒక విమర్శ చేయటం లేకపోతే ఏదో జరగటం అంటే డైవర్షన్ పాలిటిక్స్ అనేవాళ్ళు. ఇప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ మీరే చేసుకుంటే ఎట్లాగా? మీ ప్రభుత్వం చేసిన మంచి పనులు చెప్పుకునేటప్పుడు దాన్ని డైవర్ట్ చేసుకునే విధంగా మీరే మాట్లాడుకుంటే అది ఏం ప్రయోజనం చేకూరుతుంది? కాబట్టి ఆ బాధ్యత ఏంటనేది మనం గుర్తించాలి, జాగ్రత్తగా మాట్లాడాలి. మాట్లాడకపోతే ఈ విధంగానే అవతలాలకు ఆయుధాలు దొరుకుతాయి, అవతలాలకు ఆయుధాలు దొరికితే నష్టపోయేది మాట్లాడదాం సార్. మనతో కొమ్మూరు కనకారావు గారు జాయిన్ అయ్యారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ఎస్సీసీఎల్ వర్కింగ్ ప్రెసిడెంట్. కొమ్మూరు కనకారావు గారు గుడ్ ఈవినింగ్ అండి. సో కొమ్మూరు కనకారావు గారితో మాట్లాడించే ముందు ఒకటి చెప్పాలి. 2009లో కొమ్మూరు కనకారావు గారు చిరంజీవి గారి ప్రజారాజ్యం పార్టీ తరపు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన వ్యక్తి, చిరంజీవి గారికి అత్యంత సన్నిహితంగా మెలిగిన వ్యక్తి. ఈ రోజుకి ఆయన వైసీపీలో ఉన్న చిరంజీవి గారి మీద అనేక సందర్భాల్లో ఆయన అభిమానాన్ని వ్యక్తం చేశారు మన గత చర్చల్లో.
రైట్. కనకారావు గారు, ఇప్పుడు ఈ ఎపిసోడ్ కాస్త సద్దుమణిగింది అనుకోవచ్చా? చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి పవన్ కళ్యాణ్ గారితో పరామర్శించి ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని ఈ అంశాల మీద చర్చించిన తర్వాత కాస్త ఈ అంశాలన్నీ కూడా కాస్త కూల్ డౌన్ అయినాయి అని అనుకోవచ్చా సార్? బ్రహ్మనాయుడు గారు, మీకు అదేవిధంగా ప్యానెల్ ఉన్న పెద్దలందరికీ 9 టీవీ ప్రేక్షకులకి నా హృదయపూర్వక నమస్కారాలు. మ్యాన్సన్ హౌస్ తీసుకొని 24/7 గడిపే వాళ్ళు చట్టసభలో ఇట్లాగే ఉంటాయండి. ఈరోజు ఏదో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు దగ్గరికి పోయి జ్వరం అవుతుంది కాబట్టి అని పరమశ్వాసం వెళ్ళినటువంటి ఆ పైకి అది అయినప్పటికీ లోపల ఏంటంటే పూర్తిగా మొన్నైతే శాసనసభలో చిరంజీవి గారిని బాలకృష్ణ గారు అయితే మాట్లాడిన తీరు పట్ల తను క్షమాపణ చెప్పుకోవడం కోసం వెళ్ళినట్టుగా మనకు అర్థమవుతా ఉంది. ఎందుకంటే తెలుసు చంద్రబాబు నాయుడు గారు బాలకృష్ణ యొక్క బిహేవియర్, అతని యాటిట్యూడ్ ఎన్ని చూసినాక అతను ఏదో కాళ్ళ బేరానికి వెళ్ళినట్టుగా అర్థమవుతా ఉంది. ఎందుకంటే బాలకృష్ణ అనేటువంటి అతను ఏదో సామెతగా పండిత పుత్ర పరమసుంట అని చెప్పేసి మరి మహానుభావుడు రామారావు గారికి ఎందుకో ఒక ప్రయోజనకరమైన కొడుకు ఎవరు పుట్టలేదండి. కానీ ఏదో వాళ్ళ నానబెట్టినట్టు పార్టీ కాబట్టి ఎవరో ఒకరు ఆ కుటుంబం నుంచి ఉంటే బాగున్నట్టు చంద్రబాబు నాయుడు గారు లాక్కుంటూ వచ్చాడు. గతంలో ఏదైతే పవన్ కళ్యాణ్ గారు బాలకృష్ణ గారు ఒక సందర్భంలో ఒక స్త్రీని గురించి ఏమంటే ఆడపిల్ల కనపడితే ఆ ముద్దైన పెట్టాలి ఏదైనా కడుపునే చేయాలని చెప్పేసి ఆ తర్వాత ఆయన వివరణ ఇచ్చారండి, ఏ సందర్భంలో మాట్లాడాల్సి వచ్చింది అనేది వివరణ ఏమండి. ఒక స్థాయి మనిషి మాట్లాడిన మాట కదా, సందర్భం స్థాయి పక్కన పెడతాం. రెండోది హిందూపురం పర్యటనకి వెళ్ళినప్పుడు ఒక నాయకుడు వచ్చినాక అభిమానులు, ఒక అతను సినీ స్టారు, రెండోది రాజకీయ నాయకుడు ఉన్నప్పుడు ఏంటంటే చాలా మంది ఫోటోలు దిగి ఆనందపడదాం అనేటువంటి సందర్భాలు ఉంటాయి. ఒక అభిమాని వచ్చి ఫోటో దిగబోతే ఆంధ్ర చెంపెట్టి కొట్టాయండి. పాపం ఆయన తప్పే, ఎందుకంటే ఆయన పిచ్చోడు అని చెప్పేసి మెంటల్ ఉన్నటువంటి 2009కి ముందే ఆయన సర్టిఫికేట్లు ఉన్నాయి. ఆయన ఒక శాసనసభ్యుడు, మనం ఆయన ఖచ్చితంగా గౌరవంగా, మీరు ఒక ప్రతిపక్ష పార్టీ చేసినప్పుడు ఆయన గౌరవంగా మాట్లాడాలి. శాసనసభ్యుడు కాదంటలేదు. అందువల్ల ఏంటంటే అతని బిహేవియర్ అనేటువంటిది చాలా ఇబ్బందికరంగా ఉంది. అయితే ఇటన్నిటి మధ్య ఏంటంటే ఏదో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారితో పోయి మాట్లాడినంత మాత్రం సమస్య అయితే చల్లారిపోయింది అయితే నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఒక సినీ స్టార్ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తారని చెప్పి పార్టీ పెట్టినాక ప్రజలు మొత్తం కూడా ఎక్స్పెక్టేషన్ చాలా పెట్టుకున్నారు అతని మీద. మరి ముఖ్యంగా కాపు సామాజిక వర్గం ఈ రోజు హైయెస్ట్ పాపులేషన్ ఉండి అన్ని రకాలుగా వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితిలో రాజ్యాధికారానికి ముందుకెళ్లే క్రమంలో పవన్ కళ్యాణ్ గారు ఎదగపోతే కాళ్ళ తగిలినట్టు ఆ సామాజిక వర్గానికి పవన్ కళ్యాణ్ గారు ఏదో అతని మాటలు తీరును బట్టి అతను ఏదైతే ప్రశ్నిస్తారని కావచ్చు, అంతకుముందు చేగివారని కావచ్చు, మదర్ తెరేసా ఎన్నెన్నో చెప్పాడు. అన్ని చెప్పినాక ఎస్ ఒక మంచి ఐకాన్ లాగా మనం దొరికినటువంటి దాంతో కాపు సామాజిక వర్గం మొత్తం కూడా అతని వెంట నడిచిన మాట వాస్తవం. అయితే తీరా ఏమైందంటే ఎలక్షన్ అయిపోయినాక 3 పార్టీలు కలిసి ఫ్రంట్ గట్టి ఎన్నికల్లోకి వచ్చినాక అతను తీరు చూసినాక పూర్తిగా ఏముందంటే పూర్తి రివర్స్ వచ్చేసింది. ఏదైతే గతంలో అతను తీసినటువంటి తీరు, అదేవిధంగా అతను అధికారంలోకి వచ్చినటువంటి తీరు మొత్తం చూసినాక రెండింటికి కాయనికి రెండో వైపు చూస్తున్నప్పుడు ఈ రోజు కాపు సామాజిక వర్గం ఉన్నటువంటి ప్రధాన తను ఏదైతే పెంచి పోషించినటువంటి ఆ సామాజిక వర్గం ఈ రోజు మొత్తం కూడా వాళ్ళు ఈ రోజు రివర్స్ లోకి వచ్చేసారు. ఇప్పుడు ఈ రోజు ఏదో నివురు గప్పి నిప్పులాగా ఈ రోజు కాపు సామాజిక యువత అయితే ముఖ్యంగా, ఎందుకంటే మన కోసం పనిచేసినటువంటి మనం ఏదో నమ్మి ఆయన కోసం మనం ఇదైతే ఈరోజు అతను ఏమంటున్నాడు, ఇంకో 15 సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండాలి అనేటువంటిది ఏందో అర్థం కావట్లా. జనరల్గా ఎవరైనా ఒక పార్టీ పెడితే ఆ పార్టీ వ్యవస్థాపకుడు, ఆ పార్టీ నాయకుడు ఏమనుకుంటాడు, ఒకసారి పొత్తులు ఇచ్చి ఏదో మనం ఉంటాం దగ్గర కంటిన్యూగా ఇదే ఉండాలని కోరుకుంటున్నట్టు అర్థం ఏంటంటే పార్టీ పెట్టింది కేవలం చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేయడం కోసం, అతని కోసమే పెట్టాడేమో, లేదు ముందుకైతే చంద్రబాబు నాయుడు పెట్టించాడేమటువంటి చర్చ ఈ రోజు కాపు సామాజిక వర్గం నాతో చాలా మంది, ఎందుకంటే నాకు చిరంజీవి గారితో ఉన్నప్పుడు అనుబంధం నుంచి ఈ రోజు కాపు సామాజిక వ్యక్తులతో చాలా మంది ఒక లైక్ మైండ్ పీపుల్ ఉన్నటువంటి మొత్తం కూడా చాలా ఈ రోజు వాళ్ళతో నా రెగ్యులర్ టచ్ లో ఉన్నారు. వాళ్ళు ఈ రోజు వాస్తవం చాలా బాధపడుతున్నారు. ఏదైతే 15 సంవత్సరాలుగా ఈ టీడీపీ కూటమిలో జనసేన భాగస్వామైనాక ఏదైతే పవన్ కళ్యాణ్ వ్యవస్థ తీరైతే ఉందో, ఇందాక సార్ చెప్పారు ఏదో చంద్రబాబు నాయుడు గారి కోసం వారిని సాటిస్ఫైయడం కోసం వీళ్ళ ఇద్దరు మధ్య వ్యక్తిగతమైనటువంటి అవినాభావ సంబంధాలతో మరి ఏం జరుగుతుంది కాదు పక్కన పెడితే ఎవరైతే జన సైనికులు మాత్రం ఈ రోజు తృప్తిగా లేరు, చాలా బాధపడుతున్నారు, నివురు గప్పి నిప్పులాగా ఉన్నారు. ఇదొక అంశం. తర్వాత ఏందండి, చిరంజీవి గారిని ఒక పెద్ద స్టారు స్వయం బాలకృష్ణ ఏంటంటే వాళ్ళ నాన్న పేరు చెప్పి వచ్చాడు మనిషి అతను. చిరంజీవి గారు వచ్చిన మనిషి కాదండి,
తన కష్టార్జితతోటి తను ఉన్నటువంటి కష్టంతో ఈ రోజు ఒక స్టార్ గా స్వయం ప్రతిపత్తిగా ఆ రోజు ఉన్నటువంటి సినీ పరిశ్రమలండి ఎన్ని చెప్పున్న వాస్తవ కులం ఉంది. ఆ కుల సంఖ్యల మధ్య అతను తెలుసుకొని ఒక స్టార్ గా ఎదిగి ఎంతో మందిని పైకి తెచ్చినటువంటి మరి చిరంజీవి గారు ఒక సున్నిత మనస్కుడు, రాజకీయాలు అనేటువంటి అతను వాస్తవానికి చాలా మంచి మనిషి అండి. పవన్ కళ్యాణ్ గారి కంటే కూడా చాలా పెద్ద మనిషి, మంచి మనిషి, సున్నిత మనిషి, హాని చేయనటువంటి మనిషి. అతన్ని పట్టుకొని మాట్లాడితే కనీసం మాట్లాడలేదంటే పవన్ కళ్యాణ్ గారు ఇక అతను ఎంత దారుణం అంటే ఇక మరి వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో వాళ్ళిద్దరి మధ్య ఏమో తెలియదు. కానీ బాలకృష్ణ ఎవరండి, అతను వచ్చి వాళ్ళ అన్న గురించి మాట్లాడితే దాన్ని ఖండించడం అంటే ఒక దుర్మార్గమైన పరిస్థితి ఉన్నారని చెప్పేసి జనసేన సైనికులు మొత్తం కూడా బొక్కుమంటున్నారండి. వాళ్ళ మనసుల్లో ఎవరి మీద బొక్కుమంటున్నారు, ఆవేదన పెట్టుకున్నారండి. కూడా రెండోది కాపు సామాజిక వర్గం వాళ్ళు కూడా చాలా బాధపడుతున్నారు, ఏంటి దారుణం అని చెప్పేసి అని. కాకపోతే ఏంటంటే కోర్టులో ఉన్నాం కాబట్టి ఏదో మన కడుపు తీసుకుంటే మన కంటితోటి మన ఏదో మన కంటి పొడుచుకోవటం ఎందుకని చెప్పట్టు ఉన్నారు తప్ప ఖచ్చితంగా వాళ్ళ మనసులో మాత్రం బాధపడతని, వాళ్ళ హృదయం మాత్రం గుణపోలా గుచ్చుకుంది ఇతని మాటలు. అంతేకాదు ఈ రోజు వాస్తవానికి తెలుగుదేశం పార్టీ మనం వాస్తవాలు మాడుకుందామండి. తెలుగుదేశం పార్టీ ఏదైతే ఆ సామాజిక వర్గంలో మొత్తం కూడా వ్యాపారాల్లోకి ఉన్న సౌదుల్లోకి ఇతర దేశాలకు వెళ్ళిపోతే ఈ రోజు జెండా పట్టుకొని రోడ్డు మీద సైనికుల్లాగా ఉంది జనసేన కార్యకర్తలు. వీళ్ళు బలవుతున్నారు, వీళ్ళు కష్టంతో వీళ్ళు గొడవలతోటి మొత్తం వీళ్ళేమో వాడుకుంటున్నారు టీడీపీ వాళ్ళు. దానికి పవన్ కళ్యాణ్ లోపరుచుకుంటే మొత్తాన్ని లోపరుచుకోవచ్చు అనే దాంతో మనం ట్యాంక్ కుళాయిలు మొత్తం ఆపే కంటే ట్యాంక్ దగ్గర పోయి ఆ మెయిన్ ట్యాంక్ తిప్పితే సరిపోయింది కదా, ఆపితే సరిపోయింది నీళ్లు పారవు కదా అన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారిని ఆయన లోపరుచుకొని లేదంటే ఆయన మన ప్రాధాయపడి ఆయన ఎక్కువ చేసుకుంటే మొత్తం ఆగిపోతుంది అని చెప్పేసి అనేటువంటి దాంతో ఉన్నారు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి దగ్గర పోయి ఎంత మాటలు చెప్పినా కింద ఉన్నటువంటి ప్రజలు మాత్రం, కింద ఉన్నటువంటి చిరంజీవి అభిమానులు కావచ్చు, జన సైనికులు మాత్రం ఖచ్చితంగా బాలకృష్ణ తీరు పట్ల రగిలిపోతున్న మాట వాస్తవం. జనసేన కూటమిలో కూడా తృప్తిగా లేరు, రగులుతున్నటువంటి వాళ్ళు నివురుగప్పు నిప్పులా బాధపడుతున్నారు. ఇప్పుడు ఆ నివురుగప్పు నిప్పు మీద కిరసనాయలు, పెట్రోలు, డీజిల్ పోసేటువంటి కార్యక్రమం వైసీపీ చేస్తుందని వాళ్ళు అంటున్నారు. మాకు అంత అవసరం లేదండి. మాకు అసలు అంత అలాంటి నీచమైన ఘోరమైన ఏదైనా ముసుగు రాజకీయాలు మా దగ్గర లేవండి. ఏదైనా ఉంటే స్ట్రైట్ గా మాట్లాడుతూ ఉంటాం తప్ప మేము ఈ డైవర్షన్ పాలిటిక్స్ లేదంటే ఎవరిని ఎట్లా గెలాలి, ఎవరిని ఎట్లా మాట్లాడాలి, ఏం చేయాలంటువంటిది ఈ రోజు ఈ కూటమి చేసిన వ్యవహారం మొత్తం కూడా సంవత్సర కాలంలోనే పూర్తిగా ప్రభుత్వం పట్టుదప్పయింది. వాళ్ళు మొత్తం కూడా దోసుకోవడం పని మీద పడ్డారు. ప్రజా పాలన పక్కనకి వెళ్ళిపోయింది. వాళ్ళు చెప్పిన హామీలు మొత్తం ఏదో 1-2 తప్ప మొత్తం ఇంతమంది చేయలేకపోతున్నారు. వాళ్ళు సంకలు గుర్తుకున్నారు మంచి ప్రభుత్వం అని చెప్పి సూపర్ హిట్ అని చెప్పి అంటారు. కానీ హిట్టో పొట్టు అనేది ప్రజలకు రమ్మని చెప్పండి, అర్థమవుతుంది. ఒకటి మాత్రం స్పష్టం చెబుతా ఉండే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడో కూడా కుళ్ళు రాజకీయాలు, సాటుమాటు రాజకీయాలు, దొంగ దెబ్బ తీసే పార్టీ కాదు. ఇద్దరు స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటాం మేము, మిగతా పార్టీలు అంతే తప్ప ఇలాంటి మేము చేసిన అవసరం లేదండి. మేము వాళ్ళు గమనిస్తున్నారు, వాళ్ళు కూడా ఆలోచిస్తారు. ఈ రోజు నాతో చాలా మంది మాట్లాడుతూ అడుగుతా ఉండే ఏంటి పరిస్థితి అంటే, మొన్న నాయకుడు పాపం చాలా కమిట్మెంట్ తో పనిచేసినటువంటి వాళ్ళ కూతురు చనిపోతే పరామర్శకెళ్ళండి, పేరు చెప్పను, అక్కడ పోతే చాలా హానెస్ట్ పర్సన్ అతను, గుంటూరులో అతను చాలా దక్షిణ భారతదేశంలో తెలగ బలిజ కాపులతోటి మంచి ఆర్గనైజేషన్, తను కమిట్మెంట్ అయినటువంటి లీడరు, పార్టీ కో చిరంజీవి గారు కానిచ్చి ఇప్పుడు వరకు కమిట్మెంట్ గా పనిచేసిన అతను కాడకపోతే అతని దగ్గర ఉన్నటువంటి పెద్ద లీడర్లు వచ్చారండి కాపు సమాచారం నుంచి. వాళ్ళు చెబుతా ఉంటే ఇంత ఆవేదన ఉందా, పైకి ఎంత బ్రహ్మాండంగా ఉందంటారంటే తెలియదని చెప్పి అసలు చెప్పకూడదండి. ఆ మాటలు ఇక్కడ చెప్పకూడదు వాస్తవానికి. అంటే వాస్తవం ఏంటంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్, వాళ్ళు ఆశించింది కాపు సామాజిక వర్గంలో ఉన్నటువంటి జనసేన ద్వారా కాపు సామాజిక వర్గం ఎదగాలని కోరుకున్నారు. అదే క్రమంలో అట్టడుగు వర్గాలు కూడా ఒక దిక్సూచిలాగా ఉందామనేటువంటి కోరుకున్నటువంటి ప్రయోజనం నెరవేరట్లేదు. కేవలం చంద్రబాబు నాయుడు సంఖలో చేరిపోయాడు పవన్ కళ్యాణ్ అనేటువంటి దాంట్లో ఈరోజు మొత్తం కూడా. ఓకే కనకరావు గారు మళ్ళీ మాట్లాడుతారు. ఇప్పుడు మీరు చెప్పారు కదా, మీరు చెప్పిన అంశాల మీద తెలుగుదేశం జనసేన వారు చెప్తారు. మనం చందు సాంబశివరావు గారితో మాట్లాడతాం, జనసేన పార్టీ సీనియర్ నాయకులు. సాంబశివరావు గారు గుడ్ ఈవినింగ్ అండి. నమస్కారం అండి. బ్రహ్మనాయుడు గారు ఏంటి సార్ కాస్త గొడవ సద్దు మణిగినట్లేనా? బ్రహ్మనాయుడు గారు, మీకు పెద్దలు శివరాం ప్రసాద్ గారికి, కనకారావు గారికి, టీడీపీ సభ్యుడికి, ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. ఐ థింక్ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారికి ఆరోగ్యం బాగుండలేదు అని సీఎం గారు వెళ్ళి పలకరించినట్టుగా, పరామర్శించినట్టుగా చూస్తున్నాము. బియాండ్ దట్ వాళ్ళిద్దరి మధ్యలో ఏం జరిగింది అనేది నాకు తెలియదు, మీకు కూడా తెలియదని అనుకుంటున్నాను.
కాబట్టి ఇక ఆ మీటింగ్ కి సంబంధించి మనం ఎంత మాట్లాడుకున్నా కానీ ఊహాగానమే. ఆ ఊహాగానం అనేది యాక్చువల్ ఏదైతే సమస్యగా కనిపిస్తుందో దానికి సమాధానం కాలేదు. ఇప్పుడు గమ్మత్ ఏంటంటే కూటమి ఉండాలి, కలిసి ఉండాలి అని ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళందరూ కూడా బాలకృష్ణ గారు ఏదో అనేశాడు, ఆయన ఇల్ ఇంటెన్షన్ తో అనలేదు, ఏదో క్యాజువల్ గా అనేసే తత్వం ఉన్న మనిషి అని చాలా వరకు 99% ఆఫ్ కూటమి అభిమానులు బాలకృష్ణ గారు అన్నదాన్ని సమర్థించాలని ట్రై చేస్తున్నారు. దురదృష్టం ఏంటంటే 4 రోజుల తర్వాత 5 రోజుల తర్వాత కొన్ని వేల గంటల డిస్కషన్స్ అయిపోయి సమాజం అంతా ఉడుకుతుంది, చివరికి మెగాస్టార్ చిరంజీవి గారే వివరణ ఇవ్వాల్సిన పరిస్థితికి వచ్చింది అన్న తర్వాత కూడా బాలకృష్ణ గారు పెదగకపోవటం అనేది చాలా చాలా దురదృష్టకరం. ఐ థింక్ ఆయన ఇప్పటికైనా ఆయన ఎవరి మాట వింటే, ఎవరైనా చెప్పగలిగితే, చంద్రబాబు నాయుడు గారే చెప్పగలిగితే ఆయన చేత నేను పొరపాటున అన్నాను, నాది ఆ ఉద్దేశం కాదని ఒక్క మాట అంటే ఇదంతా సమస్య పోతుంది. జనసేన ఎక్స్పెక్ట్ చేస్తుందా ఆయన దగ్గర నుంచి? ఐ థింక్ సివిల్ సొసైటీ ఎక్స్పెక్ట్స్. మీరు నేను కాదు బ్రహ్మనాయుడు, అవును సార్, అవును, ఈ ప్యానల్లో ఉన్న వాళ్ళే కాదు, సివిల్ సొసైటీ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుందంటే నేను అన్నానో లేదో నాకు తెలియదు, నేను బీచ్ నుంచి కూర్చోవచ్చు, కానీ మీరు అన్నారనే అభిప్రాయానికి ప్రపంచం వచ్చింది. పర్సెప్షన్స్ ఆర్ మోర్ పవర్ఫుల్ దెన్ రియాలిటీ అని మనందరికీ తెలుసు కదా. ఒక పర్సెప్షన్ క్రియేట్ అయినప్పుడు ఒక మెగాస్టార్ గారిని, సంబంధం లేని మనిషిని మీరు ఈ డిస్కషన్ లోకి తీసుకురావడం, అది కూడా కొద్దిగా డెరిగేటరీగా, మీరు ఏ ఉద్దేశంతో అన్నారో ఎందుకు అన్నారో మనకు తెలియదు, కానీ మీరు డెఫినెట్ గా డెరిగేటరీ లాంగ్వేజ్ వాడారని ప్రపంచం అంతా అర్థం చేసుకుంది. దీన్ని పొరపాటు అయిపోయింది అని చెప్పడానికి బాలకృష్ణ గారికి ఎంత టైం పట్టుద్ది? రోజు రోజుకి మనకేం అభిప్రాయాలు వస్తున్నాయి? ఇప్పుడు ఆయన కావాలని అన్నాడేమో, ఆయన వెనక ఎవరన్నా ఉన్నారేమో అని వైఎస్ఆర్ వాళ్ళు అంటారు, మిగతా వాళ్ళు అంటారు. ఇది ఎవర్ ఎండింగ్ ప్రాబ్లం లాగా, రగిలే కట్టెలాగా రగులుతూనే ఉంటది. ఇది అవసరమా? కాబట్టి ఐ థింక్ సొల్యూషన్ అనేది చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ సొల్యూషన్ ఉంది, చాలా సింపుల్ సొల్యూషన్ ఉంది. పొరపాటు ఎవరికైనా జరుగుద్ది. బాలకృష్ణ గారికి ఇల్ ఇంటెన్షన్ ఉందని అయితే నేను అనుకోవట్లేదు, కానీ ఒక మాట దొరికినప్పుడు నేను అలా అనలేదు అని అంటాం, ఇన్ని సమస్యలకి పరిష్కారం అయిపోద్ది కదా. ఇప్పుడు మీరు అడిగారండి బ్రహ్మనాయుడు గారు, దీంట్లో ఉన్న డిఫికల్టీ నేను చెప్తాను. ఈ డిస్కషన్ లో ఉన్న డిఫికల్టీ, మీరు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళారు, సమస్య పోయిందా అని క్వశ్చన్ అడిగారు. అసలు వాళ్ళిద్దరికి ఏం సంబంధం అండి? వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకున్నా కానీ ఈ సమస్యకి ఏం సంబంధం? చిరంజీవి గారి అభిమానులు వీళ్ళిద్దరు ఏదో మాట్లాడుకున్నారు కాబట్టి బిహైండ్ ద డోర్స్ వాళ్ళు ఎందుకు సాటిస్ఫై అవుతారు? ఆ ప్రెజెంప్షన్ తప్పు కదా. అలా మనం ఊహించుకోవడమే తప్పు. కాబట్టి ఇవాళ జన సైనికులు అన్నా, చిరంజీవి ఫ్యాన్స్ అన్నా, వీళ్ళలో మళ్ళీ కన్సిడరబుల్ పోర్షన్ కాపులు ఉన్నారు కదా, అది కీలకమైన వర్గం కదా. ఇవాళ కూటమి ఏర్పడటంలో కానివ్వండి, కూటమి సుస్థిరంగా ఉండటానికి కానివ్వండి, కూటమి ఇంకొద్ది కాలం నడవడానికి కానివ్వండి, కాపు వర్గీయులు అత్యంత కీలకము అని ఎవరికన్నా అర్థం కాకపోతే ఇంకా మనం ఏ విషయాన్ని గురించి మాట్లాడుకున్నా మనకు ఉపయోగం లేదు. అలాంటి వర్గంతో మనం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలనేది కూటమిలో ఉన్న ప్రతి ఎమ్మెల్యే, ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు అప్ టు చీఫ్ మినిస్టర్ గారు అది అనుకుంటూ దాన్ని కాపాడుకుంటూ ముందుకెళ్తేనే ఇది ముందుకెళ్తుంది. ఇవాళ మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము? ఎవరికైతే దెబ్బ తగిలిందో వాళ్ళని అర్థం చేసుకోమంటున్నాం. మీరు పెద్ద మనసుతో కూటమితో ఏమీ జరగలేదు, బాలకృష్ణ గారు అలా అనలేదు, కామినేని గారు ఇలా అనలేదు, ఇదంతా వైఎస్ఆర్ వాళ్ళ క్రియేషన్ అని అంటున్నాం. బట్ ఈజ్ దట్ ఎంటైర్లీ ట్రూ? అసలు అవకాశం ఇచ్చింది ఎవరు? మనం ఒక పార్టీ వాళ్ళు, ఒక కూటమి వాళ్ళు మన వీక్నెస్ ను, మనలో ఉన్నటువంటి ఇంకేదన్నాను ఇంకోటో పొరపాటు జరిగింది అనుకోండి, అపోజిషన్ పార్టీ వాళ్ళు ఎక్స్ప్లాయిట్ చేయరా? అపోజిషన్ పార్టీ వాళ్ళు ఎక్స్ప్లాయిట్ చేయటము అనేది ఏమన్నా కొత్త న్యూస్? అది న్యూస్ కాదు కదండి. ఐ థింక్ వీ నీడ్ టు బి వెరీ వెరీ ఆబ్జెక్టివ్ బ్రహ్మనాయుడు గారు.
దీని ఏదో హుష్ చేసేసి మనం అయిపోయినంత ఎవ్రీబడి ఈజ్ హ్యాపీ గో హోమ్ అన్నారు అనుకోండి, గో హోమ్ లాగా ఉండకపోవచ్చు అనేది ఒక జన సైనికుడిగా 20 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో తిరుగుతున్నటువంటి ఒక కార్యకర్తగా, రాజకీయ కార్యకర్తగా నాకు అనిపిస్తుంది. ఒక ఫైనల్ గా బాలకృష్ణ గారు నోరు విప్పితే తప్ప చిరంజీవి గారు మళ్ళీ సాటిస్ఫై అవ్వరు అని కాదండి, అది ధర్మం కదా అంటున్నాను. ఓకే, అది ధర్మం కదా అంటున్నాను. ఇంకా రెండోది బ్రహ్మనాయుడు గారు వీ డోంట్ వాంట్ టు, ఎందుకంటే అధికార పక్షంలో ఉండి అధికార పక్షంలో ఏం తప్పులు జరిగినాయి అనేది ఇక్కడ మాట్లాడటం కరెక్ట్ గా ఉండదు కాబట్టి మనం మాట్లాడట్లేదు. అవును, హౌస్ లో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ పార్టీలు ఏమైనా కానీ హౌస్ లో ఉన్నటువంటి ఆ డిప్యూటీ స్పీకర్ గారు, సభను కండక్ట్ చేస్తున్నటువంటి డిప్యూటీ స్పీకర్ గారు, లేదా ఇంకొకళ్ళు అంత మందిలో అరే ఇది కరెక్ట్ కాదు కదా, ఇలా అనకూడదు కదా, ఆ డైలాగ్ ని ఎక్స్పెంజ్ చేయాలి కదా అన్న ఆలోచన రాకపోవడం కూడా ఎంత దురదృష్టం చూడండి, ఎంత దురదృష్టం అది. ఇవాళ ఇందాక మన పెద్దలు శివప్రసాద్ గారు అంటున్నారు, శివరాంప్రసాద్ గారు, కామినేని శ్రీనివాసరావు గారు నా మాటలను తొలగించండి అన్నారు కాబట్టి ఆ ఎంటైర్ స్ట్రీమ్ వెళ్ళిపోద్ది అని. ఐ డోంట్ థింక్ సో అండి, అది కాదు. విల్ అండర్స్టాండ్ ఆన్ దట్. నేను పొరపాటుగా మాట్లాడిన మాట ఏదన్నా ఉంటే నా మాటను నేను వెనక్కి తీసుకుంటున్నానంటేనే ఎక్స్పెంజ్ అవుద్ది. ఎవరో మాట్లాడిన దాన్ని నేను చేయలేను. ఈ డిస్కషన్ లో వచ్చిన అంతా మొత్తం కూడా కొట్టేయాల్సిన అవసరం లేదు. ఆ మాటని, ఆ సెంటెన్స్ ని, ఆ ఆరోపణని మాత్రమే స్పీకర్ విచక్షణ తోటి ఎక్స్పెంజ్ చేస్తారు. ఇవాళ కూడా బాలకృష్ణ గారు ఏం మాట్లాడారో అది రికార్డ్స్ లోనే ఉంటది. సరే, రికార్డ్స్ అంటే ఇందాక శివరాం ప్రసాద్ గారు అదే నేను అడిగాను సార్, ఇప్పుడు కామినేని శ్రీనివాసరావు గారే కదా రికార్డ్స్ నుంచి నా వ్యాఖ్యలు తొలగించమంది. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే మొత్తం ఇష్యూలో ఇద్దరిది ఎక్స్పెంజ్ అవుతుందని వచ్చింది. సబ్జెక్ట్ టు కరెక్షన్ నాకు తెలియదు, మనం బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇద్దాం. అది నేను ఐ ఆల్సో ట్రై టు అండర్స్టాండ్. ఏదేమైనా కానీ ఆ రికార్డ్స్ లో ఏముంది అనే దాంట్లో కూడా ఇవాళ మనందరికీ ఏమర్థమైంది, మనం ఎందుకు దీన్ని హుష్ చేయాలనుకుంటున్నాం. ఇవాళ చక్కగా బాలకృష్ణ గారు యాజ్ ఎ సీనియర్ పొలిటీషియన్, యాజ్ ఎ సీనియర్ ఆర్టిస్ట్ చక్కగా బయటకు వచ్చేసి నేను ఆ ఉద్దేశం లేదు, నేను పొరపాటు లేదు, మాట దొల్లింది, నేను తీసుకుంటున్నాను వెనక్కి అన్న ఒక మాట అన్నారనుకోండి, ఇంత డిస్కషన్ ఉండదు కదా అంటారు. ఆయన అన్నారు కదా, అనకపోవడానికి కారణాలు ఏమై ఉంటాయి? I think that will hurt కూటమి more than anything else. బ్రహ్మనాయుడు గారు, మీరు చంద్రబాబు నాయుడు గారు ఎంత జెంటిల్ గా, ఎంత జాగ్రత్తగా, ఎంత కేర్ఫుల్ గా పనిచేయాలని ట్రై చేసినా, పవన్ కళ్యాణ్ గారు ఎంత జాగ్రత్తగా పనిచేయాలని ట్రై చేసినా, అర్థం చేసుకున్న కొంతమంది ఇది ఇంపార్టెంట్ అని అర్థం చేసుకుని తమాయించుకుంటున్నా, మీరు లక్షలాది మందిని, కోట్లాది మందిని, అభిమానుల్ని, మరి ముఖ్యంగా ఎవరైతే మాకేదో రకరకాల ఇబ్బందులు కూడా దీనికి జోడిస్తారు. ఇప్పుడు వాళ్ళకున్న వేరే ఇబ్బందులను కూడా ఇది పనిలో పనిగా దీనికి జోడిస్తారు. కాబట్టి ఇలాంటి సెన్సిటివ్ విషయాల్ని సాధ్యమైనంత త్వరగా ముగింపు పలికితే మంచిది. ఇవాళ 4వ రోజు 5వ రోజు బ్రహ్మనాయుడు గారు మీరు దీని మీద డిస్కషన్ పెట్టారు. అంటే ఇవాళ వరకు అది ఎలా ఉన్నట్ట కాదా? అదే ఉన్నట్టే. బేసిక్ గా నిన్న ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు కలయికతో ఏమన్నా మరి ఈ పరిస్థితుల్లో మార్పు ఏమైనా వచ్చింది? ఎందుకంటే ఇందాక చిరంజీవి గారు కూడా ఇండియా వచ్చారు. వాళ్ళిద్దరు ఏదో మాట్లాడుకుంటే ఇందాక కనకారావు గారు ఏమన్నాడు? కనకారావు గారి మాటల్లో అదే ఉంది కదా, ఏదో పవన్ కళ్యాణ్ గారు తగ్గాడు, పవన్ కళ్యాణ్ గారు ఇంకోటి ఏదో అయ్యాడు, పవన్ కళ్యాణ్ గారు తల ఉంచాడు, పరంలో ఇంకోటి అన్నారు అన్న దానికి సమాధానం ఎవరు చెప్తారు? మీరు చెప్పకపోగా ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని ఎంత డిఫెన్స్ లో పెట్టారో చూడండి. అవును, మా తండ్రి తర్వాత తండ్రి, మా అన్నయ్య, ఆయన్ని ఎవరేదన్నా ఎట్టి పరిస్థితులు ఏదన్నా కానీ నేను సహించలేను, నేను ఊరుకోలేను, నా మనసు ఊరుకోదని పదే చెప్తున్నా గానీ మీరు అసలు ఆ టాపిక్ దగ్గరికి ఎందుకు వెళ్ళాలి? ఇవాళ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ మీరు ఇవాళ పవన్ కళ్యాణ్ ఎంత బాధ పెడుతున్నారు. అవును, దానికి ఏంటి సమాధానం? దానికి అధికారం సమాధానమా, ఉప ముఖ్యమంత్రి సమాధానమా, ముఖ్యమంత్రి సమాధానమా, రాజకీయాల సమాధానమా? ఇంత అవసరమా? మానవీయ కోణంలో మంచి మనిషిగా అరే పొరపాటు అయిపోయింది, ఐఎమ్ సారీ, ఆ సారీ కూడా వద్దు, నేను అలా అనుకోలేదండి, నన్ను అలా అనుకోవద్దు, మీరు నాకు ఆ ఉద్దేశం లేదని అంటానికి కూడా బాలకృష్ణ గారికి మనసు రావట్లేదా? అదే ఇంకా టీడీపీ నుంచి సాహిబ్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం.
సాహిబ్ గారు వాళ్ళ బ్రీడ్ వాళ్ళ బ్లడ్ వేరు కదా, అందుకని చెప్పలేదు. కనకారావు గారు దయచేసి కాంట్రవర్సీ డిస్కషన్ డైలాగ్స్ కూడా వద్దు దయచేసి, ఎందుకంటే ఇప్పుడే ఇష్యూ అంతా కూడా చాలా ఏ బ్లడ్ కనకారావు గారు, దేశంలో ఎవడ బ్లడ్ ప్యూర్ ఉండదు, అన్ని సంకరమే. వారు చెప్పారు కదా, డిఎన్ఏలోకి వెళ్తే ఎక్కడెక్కడ ఎవరెవరు వస్తాయో తెలియదు. కాబట్టి మీరు ఇటువంటి డిబేట్స్లో ఇటువంటి మాటలు, ఇటువంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకూడదు. మనం టీవీలో కూర్చున్నాం, ఒక బాధ్యత కలాలం, బాధ్యత ఉండాలి. మా బ్లడ్ ఏంది, మా రక్తం ఏంది, తప్పు రాంగండి, చాలా తప్పు. అది పవన్ కళ్యాణ్ గారి మీద ద్వేషం ఉందండి. డిప్యూటీ సీఎం అన్ని ప్రోటోకాల్ జరుగుతుంది, జనం మొత్తం బ్రహ్మరథం పడతారు, ఏంటంటే అసూయ ఉందండి. చదువుతాడండి. ఓకే, మీరు ఆగండి దయచేసి. సాహిబ్ గారితో మాట్లాడు. సాహిబ్ గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్. ఏంటి సాహిబ్ గారు, సో ఎక్కడ దాకా వచ్చింది వివాదం? తెరపడినట్లేనా? ఓకే, బ్రహ్మనాయుడు గారు, తమరికి ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకు, అలాగే 99 టీవీ వీక్షకులందరికీ కూడా శుభ సాయంకాలం అండి. రాజకీయాల్లో కొన్ని అంశాలు ఉంటాయి. ఒకనొక సందర్భంలో ఏంటంటే అదే వ్యాఖ్య మంచి అవ్వచ్చు, అదే వ్యాఖ్య చెడు అవ్వచ్చు. ఇప్పుడు కనకారావు గారు మాట్లాడారు, రాజకీయ పరిణితి చెందినటువంటి ఒక వ్యక్తి ఆ విధంగా మాట్లాడాడు. వాస్తవంగా అతను మాట్లాడే విధానం చూస్తూ ఉంటే 10 మెట్లు కిందకి దిగాడు ఇలా ఆయన మాట్లాడటం. బాలకృష్ణ గారు మ్యాన్షన్ హౌస్ తాగొచ్చాడనే సందర్భం మాట్లాడారు. మీరు పోసారా ఆయనకి, లేకపోతే మీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి గ్లాసులో పోసారా సోడా కలిపి? ఏం మాట్లాడుతున్నారండి? కొంచెం ఉండాలి ఇంకిత జ్ఞానం. నేనేమంటానంటే, రాజకీయ వ్యాఖ్యలు చేసేటప్పుడు, మన డిబేట్లో కూర్చునేటప్పుడు ఖచ్చితంగా మన వ్యాఖ్యలు చూసి కొంతమంది ఓటర్స్ ప్రభావితం అవుతారు. గత వైకాపా పరిస్థితి, గత వైకాపా ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా అధికార ప్రతినిధుల దగ్గర నుంచి మంత్రుల దాకా, జగన్మోహన్ రెడ్డి గారి దాకా ఇష్టం వచ్చినట్టు మాట్లాడేవాళ్ళు. ప్రజలు యాక్సెప్ట్ చేయలా, న్యూట్రల్ పర్సన్స్ యాక్సెప్ట్ చేయలా, వీళ్ళు అవసరం లేదనుకున్నారు. అందుకని ఒక ప్రతినిధి మాట్లాడే వ్యాఖ్యలకి చాలా విలువ ఉండిద్దండి. మనం ఏదో అనుకుంటా ఉంటాం, ఇక్కడ ఏదో 2 మాటలు మాట్లాడి పక్కెళ్ళిపోయాం అనుకుంటాం. నేను అంటాను, వైకాపా పార్టీ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని వేల సార్లు వ్యక్తిత్వ హననం చేసేటట్టు మాట్లాడారండి. బాలకృష్ణ గారు వ్యాఖ్య చేశారు. లేదండి, ఒక నిమిషం ఆగండి. బాలకృష్ణ గారు వ్యాఖ్య చేశారు. ఆ వ్యాఖ్య మీద మనం మాట్లాడుకుంటున్నాం. వీళ్ళేదో ఆయనకి గ్లాసులో ఏం మాట్లాడుతున్నారండి? మీరు మాట్లాడే విధానం జగన్మోహన్ రెడ్డి పోసాడా? జగన్మోహన్ రెడ్డి పోసాడా గ్లాసులో? ఏం మాట్లాడుతున్నారు మీరు? కాబట్టి ప్రజలు చూస్తూ ఉంటారండి. కొన్ని వ్యాఖ్యలు చేసేటప్పుడు ఒక సెన్సిటివ్ విషయాన్ని పదే పదే పదే, ఇప్పుడు ఒక మాట బాలకృష్ణ గారు మాట్లాడారు, ఆ విషయంలో ఎవరి అభిప్రాయం వాళ్ళకు ఉండిద్ది. బాలకృష్ణ గారు మాట్లాడుతూ చివరిలో ఐఎమ్ సేయింగ్ దట్ సారీ, ఐఎమ్ సేయింగ్ దట్ సారీ, ఐఎమ్ సేయింగ్ సారీ అనేది కూడా అన్నారు. ఆ వ్యాఖ్యలు ఎవరు మాకు అసలు డిస్కషన్ లో బయట పెట్టరేంటి? చివరిలో ఏమన్నాడు ఆయన మాట్లాడతా? సారీ అండి, కొన్ని విషయాలు నేను మాట్లాడినందుకని కూడా అన్నాడు. అక్కడ సారీ చెప్పాడు. కానీ ఇక్కడ ఒక్క నిమిషం ఆగండి నేను వివరిస్తున్నా. మీరు మాట్లాడేటప్పుడు ఎక్కడ నేను మాట్లాడాలా, మీరు పదే పదే తప్పులు మాట్లాడినా నేను మాట్లాడాలా. ఇక్కడ ఏమైంది, ఏదో సైకో అనగానే వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి అని ఊహించుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి సైకో అని బాలకృష్ణ అక్కడ అనలా, బాలకృష్ణ గారి వ్యాఖ్యలు అట్ట అనలా. ఆ రోజు సైకో అన్నాడు. అనగానే వీళ్ళు అసలు సైకో 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 అని చెప్పి వీళ్ళే. ఏమండి, మేము లక్షల సార్లు అన్నాం, సైకో పోవాలి, సైకిల్ రావాలి, ఇది పాంప్లెట్లు వేసి ఇళ్ళకి పంచామండి, 5 కోట్ల మందికి పంచామండి. ఆ రోజు లేని అభ్యంతరం ఈ రోజు ఎందుకు వచ్చింది? అంటే ఈ రోజు సభలో మాట్లాడటం అనేది తప్పు కదా సార్? అది సభ దేవాలయం సభలో మాట్లాడారు అనేది. అవునవును అవును, ఇది వ్యాలిడ్ పాయింట్. ఇది మాట్లాడాలి కదా. నేను ఇదేమన్నాను, నేను ఫస్ట్ ప్రెస్ ఏది దీని మీద మనం డిస్కషన్ పెట్టుకున్న డిబేట్ కూడా మనదే ఫస్ట్ డిబేట్. అయిన అరగంటకు పెట్టాం. ఆ రోజు నేనేమన్నాను, బాలకృష్ణ గారు అక్కడ ఆ వ్యాఖ్యలు చేయటం కరెక్ట్ కాదు అనేది ఓపెన్ చెప్పాను సభలో. నేను ఇప్పుడు కూడా అదే చెబుతున్నా. కానీ మరి వైకాపా పార్టీలో ఉన్నటువంటి వాళ్ళ అధినాయకుడి దగ్గర నుంచి సామాన్య ఎమ్మెల్యే దాకా 151 మంది ఎన్నిసార్లు వ్యక్తిత్వ హననం చేసేటట్టు మాట్లాడారండి. రోజా కావచ్చు, అంబటి రాంబాబు కావచ్చు, అదేవిధంగా పేరు నాని కావచ్చు, కొడాల నాని కావచ్చు, గుడివాడ అమర్నాథ్ కావచ్చు, వేల వేల లక్షల సార్లు మాట్లాడారు. బుద్ధి ఉందా వైకాపా పార్టీ వాళ్ళకి? బుద్ధికి జ్ఞానం ఉందండి? అక్కడ మాటలు మాట్లాడవచ్చా? ఏ రోజన్నా కానీ వాళ్ళ ప్రతినిధులు అక్కడ వాళ్ళు మాట్లాడి తప్పని చెప్పారా? ఏమని కనకారావు గారు, మీరు ఒప్పని చెబుతారా? ఏం మాట్లాడారండి? ఏ విషయం ఏం మాట్లాడారా? చెవుడు ఏమైనా వచ్చిందండి నీకు? ఏం మాట్లాడారా?
జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడాడు? ఇక్కడ జగన్ గారు ప్రస్తావన అమర్నాథ్ బాబు ఏం కాదండి. మాట్లాడాడు? చిరంజీవి ఏం మాట్లాడాడు? గారిని బాలకృష్ణ గారు చెవుడే అసెంబ్లీ సాక్షిగా ఉందా మాట్లాడే నీకు? తీరు గురించి నీకు చెవుడే మాట్లాడారు. ఉందా? అది మాట్లాడండి గత మీరు. 5 సంవత్సరాలు ఏం ఎందుకు మాట్లాడారు? వైకాపాకు అది సంబంధం ఏముంది? ఒప్పుకున్నావు? అది దీంట్లో వైకాపాకు మీ వాళ్ళు సంబంధం లెక్క లేదు. చేసి ఒప్పుకున్నావా? వైకాపాకు సంబంధం లేదు. ఏమండి? బాలకృష్ణ అన్నం తినేవాడు గారు అక్కడ మాట్లాడాడు. చిరంజీవి ఆ గారిని విధంగా మాట్లాడాడు. వాడు ఈడేం అంటే- మాట్లాడాడు? దాని గురించి చర్చ నడుస్తుంది. దానికి మీరు కనకారావు గారు వాడు వీడు అనలేదులేండి, వాడు వీడు అనలేదు, వాడు వదిలేయలేదు. దాన్ని యాడ్ ఆన్ చేసి మీరు మాట్లాడారు. మీరు వాడు వీడు అని ఎక్కడ అన్నారు? వాడు వీడు ఎక్కడ అన్నారు. కలిపేసి. పెట్టుకోండి. ఏమండి కనకారావు గారు నేను అదే చెప్పింది. మీరు ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు. మీరు ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు. నేను పద్ధతిగా మాట్లాడుతున్నా. ఒక నిమిషం కనకారావు గారు, ఒక నిమిషం మళ్ళీ మాట్లాడదు. ఒక నిమిషం కనకారావు గారు, వారు మాట్లాడినామండి, వారికి చాలా సమయం తర్వాత అవకాశం ఇచ్చాం, వారు మాట్లాడండి. కంటిన్యూ సాహెబ్ గారు. బ్రహ్మనాయుడు గారు ఎప్పుడు కూడా ఒక అవాస్తవాన్ని వాస్తవంగా చెప్పేవాడు, ఆవేశపడతాడు. నేను వివరణ ఇస్తున్నా. మీరు గత 5 సంవత్సరాల్లో అసెంబ్లీ చేసినటువంటి వ్యాఖ్యలు, మీ అధినేత దగ్గర నుంచి మీ ఎమ్మెల్యేలు చేసినటువంటి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా అన్న వాళ్ళ దగ్గర క్వశ్చన్ లేదు. నేనేమన్నాను? బాలకృష్ణ గారు ఆ రోజు ఆ మాట్లాడింది అక్కడ హౌస్ లో కరెక్ట్ కాదని నేను అంటున్నా. ఎవరండి ఎవరు వాస్తవం, ఎవరు అబద్ధం, ఎవరు ఫేక్, ఎవరు రియల్ అండి? కానీ ఇక్కడ వైకాపా పార్టీ వాళ్ళు ఇక అదే తడువుగా చేసుకొని ఆ వ్యాఖ్యల్ని సోషల్ మీడియాలో పెట్టుకొని బాలకృష్ణ గారు మాట్లాడినటువంటి వ్యాఖ్యలు చిరంజీవి గారిని అడ్డం పెట్టుకొని వైకాపా పార్టీ నేతలు వాళ్ళ అధినేత దగ్గర నుంచి కింద ఉన్న కార్యకర్తకు సెల్మెంట్ వేసుకుంటున్నారండి. అంటే ఏంది? కూటమి ప్రభుత్వం మధ్య ఏదో ఒక స్విచ్ పెట్టాలి, వాళ్ళని మానసికంగా ఇబ్బంది పెట్టాలి. ఈ అంశాల అరే ప్రజా సమస్యల మీద గడవిప్పండి. ప్రజా సమస్యలు ఉంటే మీరు రాండి, అసెంబ్లీకి వచ్చి మాట్లాడండి. ఒక పక్కనే మండలికి వెళ్తారు, అసెంబ్లీకి రారంట. ఇదేం పొందు వైఖరండి? మండలంలో వారికి సంఖ్యాబలం ఉంది కాబట్టి మండలికి వెళ్తారు. అదేలే, మీరు ఎక్కడ బలం ఉంటే అక్కడ. అదేలేండి, జగన్మోహన్ రెడ్డి గెలవగలని అన్నాడు కదా, ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తే జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో ఇష్యూ చేస్తారు మోడీ గారని ఆయన ఓపెన్ గా మాట్లాడారు. అటువంటి ఈ విషయం కాబట్టి నేను ఏమంటానంటే వాళ్ళకి ఇందాక చందు సాంబశివరావు గారు చాలా క్లారిటీగా చెప్పుకొచ్చారు ఎవరి మనోభావాలు వాళ్ళకు ఉంటాయి. ఇప్పుడు చిరంజీవి గారు ఆ రోజు ఇండస్ట్రీలో ఉన్నటువంటి పెద్దగా జగన్మోహన్ రెడ్డి గారిని కలవటానికి వెళ్ళారు. దాని మీద కూడా మనం చాలా సార్లు చాలా డిబేట్లు మాట్లాడుకున్నాం. అక్కడ కూడా చిరంజీవి గారు అంత పెద్ద ఆయన మాట్లాడేటప్పుడు ఏంది, చేతులెత్తి జోడిస్తున్నాను అన్నప్పుడు ఎవరికైనా బాధ కలిగిద్దండి. 100% కలుగుద్ది. మనం చూసుకోమని చేతులెత్తి దండం పెట్టాడు ఆ రోజు చిరంజీవి గారు. బుద్ధి లేదు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి దండం పెట్టించుకోవడానికి. నేను అంటా ఇప్పుడు. కాబట్టి ఏంటంటే ఉందతనం ఉండాలండి. కాబట్టి ఆ రోజు జరిగినటువంటి విషయాలు ఈ రోజు దానికి ఇది మండలంలో ఏదో అసెంబ్లీలో ఇష్యూలు జరిగినాయి. కానీ బాలకృష్ణ గారు ఆయన మాట్లాడిన విధానం ఇవన్నీ ఏదైతే రికార్డ్స్ ని తొలగిస్తామంటాం ఇవన్నీ జరిగినాయి. కానీ ఇందాక చందు సాంబశివరావు గారు ఒకటి అన్నారు, ఏముందండి బయటకు వచ్చేసి నేను ఆ ఉద్దేశంతో అనలేదండి అని అంటే అయిపోయిద్దని అన్నారు. అంటే ఇక్కడ ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చూస్తూ ఉంటారండి. ఇప్పుడు సోషల్ మీడియా ఉంది, సోషల్ మీడియాలో వ్యాఖ్యలు డిఫరెంట్ గా ఉంటాయి. అక్కడ ఏం జరగకపోయినా కానీ భూతత్వం వేసి కాల్ చేస్తా ఉంటారు, సూర్యుని అడ్డం పెట్టుకొని. ఆ విధంగా ఉంటాయి వ్యాఖ్యలు. మరి వైకాపా సోషల్ మీడియాలో ఇంకో విధంగా ఉంటాయి. ఇంకో అంటే ఇక్కడ మనిషిని బట్టి తను మాట్లాడే విధానాన్ని బట్టి తేడా ఉంటుంది. మేము ఎప్పుడు కూడా ఒకటండి, ఓపెన్ గా తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ అండి. తెలుగుదేశం పార్టీలో ఎప్పుడు కూడా అసందర్భమైనటువంటి వ్యాఖ్యలు చేస్తే అధినేత దగ్గర నుంచి ఎవరు ఒప్పుకోరు. మీరు చంద్రబాబు నాయుడు గారు కూడా మొన్న కొన్ని వ్యాఖ్యలు చేశారు, ఎమ్మెల్యేలు వ్యాఖ్యలు చేయటం చాలా ఇబ్బందికరంగా ఉంది, కూటమి ప్రభుత్వం చెడ్డ పేరు వస్తుంది అని చెప్పి ఓపెన్ గా మాట్లాడలేదండి. అవును, అసెంబ్లీలోనే మాట్లాడారు కదా. ఈ బాలకృష్ణ గారి ఎపిసోడ్ తర్వాత అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు మీ వ్యక్తిగత అజెండా తోటి మీరు మంత్రులను ఎట్లా పడితే అట్లా టార్గెట్ చేయొద్దు, మీరు సమస్యల మీద మాట్లాడండి, మీ పర్సనల్స్ తీసుకొచ్చి అసెంబ్లీలో మాట్లాడొద్దు అని చెప్పేసి మాట్లాడారు. ఖచ్చితంగా ఇక్కడ అది హోందాతనం. చిరంజీవి గారు దీనికి స్పందించారు. అదే విధంగా ఆయన కామెంట్స్ కూడా మనం చూసాం. అదే విధంగా జనసేనలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, వాళ్ళు కూడా పోస్టుల్లో మనం ఓపెన్ గా చూస్తూ ఉంటాం. మనోవేదన కలిగిందండి చిరంజీవి గారిని ఇట్టన్నారు అని చెప్పి. వాస్తవంగా ఆ ఎపిసోడ్ ఇంకొకసారి కూడా చూస్తే ఇక్కడ ఈ సోషల్ మీడియాలో వెనకాల ఉన్నది కూడా వైకాపాలో ఉన్నటువంటి కీలకమైన నేతలు. వైకాపా వాళ్ళు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయటం, అది జరిగింది ఒకటైతే దాన్ని ఇంకో విధంగా డైవర్ట్ చేశారండి. చేశారు. నేనేమంటానంటే బాలకృష్ణ గారు ఇవన్నీ అన్న తర్వాత అక్కడ మాట్లాడటం కరెక్ట్ కాదు, తప్పే. ఆ కంక్లూజన్ చేసి తప్పేమన్నాడు, ఐఎమ్ సేయింగ్ దట్ సారీ సార్, ఐఎమ్ సారీ, నేను అనవసరంగా ఇన్వాల్వ్ అయ్యాను అని కూడా అన్నాడు, అనే కూర్చున్నాడు. కాబట్టి కొన్ని వ్యాఖ్యలు జరిగినప్పుడు ఖచ్చితంగా ఏదైతే ఉన్నారో వాళ్ళు ఏమండి మాకు కొంచెం వ్యక్తిత్వ అన్నానికి దెబ్బతింది, అదేవిధంగా ఇవన్నీ ఇష్యూలు వస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ వైకాపా పార్టీ నేతలు బయటకు వచ్చేసేసి సైకో అనగా లేక వాళ్ళ నాయకుడే వాళ్ళకి గుర్తు వస్తున్నాడు. మేమల్లా జగన్మోహన్ రెడ్డి సైకో అని మేమల్లా. కానీ ఆ పాంప్లెట్లు అవి చూశారు కదా ఎలక్షన్ ముందల, ఇంకేముంది జగన్మోహన్ రెడ్డి గారు అన్నారని వాళ్ళే ఇప్పుడు ఎవరు దొంగ అంటే గుమ్మడికాయ దొంగ ఎవరంటే బుధాలు దొడుకున్నట్టు పెద్ద ఇష్యూ చేసేసారు.
సరే ఇప్పుడు సరే ఇంకా అంతా పాస్ట్ ఇది పాస్ట్ సాహెబ్ గారు నిన్న ముఖ్యమంత్రి స్వయాన విత్ ఇన్ అవర్స్ లోనే ఓకే కనకారావు గారు సమయం చాలా తక్కువ ఉంది. సాహెబ్ గారు నిన్న సీఎం డిప్యూటీ సీఎం కలయిక ఒక్క నిమిషం కనకారావు గారు ఒక్క నిమిషం ఆగండి. కనకారావు గారు మళ్ళీ మాట్లాడు, సమయం తక్కువ ఉంది, దయచేసి ఎవరి సమయంలో వారు మాట్లాడండి ప్లీజ్. కనకారావు గారు ఆగండి, దయచేసి ఆగండి, ఎవరి సమయంలో వారు మాట్లాడుతురు. సాహెబ్ గారు నిన్న సీఎం డిప్యూటీ సీఎం కలయిక తోటి ఇష్యూ ఒక దారికి వచ్చినట్టేనా? సాహెబ్ గారు సీఎం గారు డిప్యూటీ సీఎం గారు కలయిక తోటి ఈ అంశం కూడా ఖచ్చితంగా చర్చకు రాకుండా ఏముండదు ఈ అంశం. ఏమండి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళిద్దరు లోన కలిశారు, ఒక ఫోటో మనకు బయటకు వచ్చింది. చందు సాంబశివరావు గారు దానికి ఫుల్ క్లారిటీ ఇచ్చారు. అక్కడ ఏం జరిగిందో ఎవరికి తెలియదు. వాళ్ళిద్దరు ఎవరో ఒకళ్ళు వచ్చి బయటకు వచ్చి మాట్లాడి ఈ అంశాలు జరిగినాయి అనుకోని మాట్లాడుకోవాలి. అక్కడ జరిగిన సందర్భం మనకు తెలియనప్పుడు ఎవరికి మనం మాట్లాడుకుంటే ఉపయోగం ఉందండి? అవాస్తవాలను మాట్లాడుకోవడం తప్పు. కానీ ఏదేమైనప్పటికీ కొన్ని సున్నితమైనటువంటి అంశాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా దానికి రెస్పాన్స్ అవ్వాలి. దాన్ని ప్రజల్లో కూడా తీసుకెళ్లి ఎస్ ఈ అంశం ఈ విధంగా జరిగిందని చెప్పుకొని, ఇప్పుడు ఈ పరిస్థితి ఏంటంటే వైకాపా పార్టీలో ఉన్నటువంటి కొంతమంది ఇప్పుడు వీళ్ళ మధ్యతో ఉండేటువంటి సఖ్యతని ఇష్యూ చేస్తానని చూస్తున్నారు. వాళ్ళకి అనవసరమైన విషయం అయినా కానీ ఇష్యూ చేస్తున్నారు. అంటే ఎందుకు చేస్తున్నారు? ఇవన్నిటి కూడా ఏంటంటే ఖచ్చితమైనటువంటి నేను చెప్పే కదా సున్నితమైనటువంటి అంశాలు ఇవన్నీ కోఆర్డినేషన్ తో ముందుకెళ్ళినప్పుడు సమస్య ఉండవు. చందు సాంబశివరావు గారు క్లారిటీ ఇచ్చారు. నేను కూడా ఏమంటానంటే సున్నితమైనటువంటి అంశాలు ఏదైనా పొరపాట్లు జరిగినప్పుడు ఖచ్చితంగా దాన్ని రివ్యూ చేసుకొని దాన్ని రెండోసారి పునరావృతం కాకుండా చేసుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంటుంది. శివరాం ప్రసాద్ గారు 1 by 1 కంక్లూజన్ తీసుకుందాం. కంక్లూజన్. సో మొత్తానికి ఇక్కడ తెలుగుదేశం ప్రతినిధులు కూడా ఇలాంటి ఇష్యూస్ మళ్ళీ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మా అందరి మీద ఉంది అని చెప్పేసి అందరూ కూడా పాజిటివ్గానే ఉన్నారు. కాకపోతే కాస్త బాలయ్య గారికి ఆవేశం ఎక్కువ కాబట్టి మరి అసలు ఇప్పుడు ఒకటి సాహెబ్ గారు చెప్పింది ఆయన కూడా ఏం చెప్తున్నారు, ఒక ఈ కూటమిని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. దీనికి ఓకే నిజమే ప్రయత్నం చేస్తారు ప్రతిపక్షంగా, అది వాళ్ళ కార్యక్రమం వాళ్ళు చేసేదే అది. అసలు అంతకుముందు కూడా విచ్ఛిన్నమే, ఇప్పుడు విచ్ఛిన్నమే కార్యక్రమం అదే. అటువంటిప్పుడు జాగ్రత్త పడాల్సిన బాధ్యత ఎవరిది? కూటమి నాయకులు. ఈ కూటమికి సంబంధించి బాలకృష్ణ గారు అత్యున్నతమైన ఎమ్మెల్యే స్థాయి అయినా సరే ఆయన అత్యున్నతమైన నాయకుడి కింద అలా అని మనం నిర్ణయించుకోవాలి. అటువంటిప్పుడు కీలకమైన బాధ్యత ఈ కూటమిని రక్షించాల్సిన బాధ్యత, కూటమిని కలిసికట్టుగా ఉంచాల్సిన బాధ్యత, అదేవిధంగా కూటమిలో ఉన్న అగ్రనాయకులందరి యొక్క గౌరవాన్ని రక్షించాల్సిన బాధ్యత ఆయన మీద ఉంటుంది. నాయకుడు గౌరవంగా ఉంటేనే తర్వాత వాళ్ళని ప్రజలు గుర్తిస్తారు. నాయకుల గౌరవం తగ్గిపోతే ప్రజల్లో గుర్తింపు ఉండదు. అటువంటిప్పుడు ఆయనే బాధ్యత తీసుకుని ఇందా చందు సాంబశివరావు గారు చెప్పినట్టు ఒక గౌరవంగా నేనేదో మాట్లాడాను, నేను మాట్లాడింది చిరంజీవి గారిని తగ్గించాలని నా ప్రయత్నం కాదు, నేను ఆ విధంగా ప్రయత్నించలా. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున బిహేవ్ చేసిన విధానాన్ని విమర్శించే క్రమంలో నేను కొద్దిగా ఈ విధంగా మాట్లాడాను. నాకు చిరంజీవి గారిని నేనేం తక్కువ చేయలేదు, ఆయనకి నేను ఆయన గౌరవిస్తున్నా, ఆయన నాకు ఆత్మీయుడు అని ఒక మొక్క అంటే దేర్ ఎండ్స్ ది మ్యాటర్. కానీ ఆయన అనడు కదా సార్, అనాలి, అనిపించాలి. ఎవరు అనిపించాలి? ఇప్పుడు అనిపించాలి చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఎందుకండి అదేం కాదు, అట్లా ఏం ఉండదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే అసలు ఫెయిల్యూర్ ఎక్కడంటే మీరు ఏం జరిగిందనేది చెప్తున్నారు. నేను అసలు ఫెయిల్యూర్ ఎక్కడ జరుగుతుందంటే కూటమికి సంబంధించి గతంలో తెలుగుదేశం పార్టీలో ఎప్పుడైనా సరే చర్చలు అసెంబ్లీ సమావేశాలు ఉన్నప్పుడు ముందు వర్క్షాప్ జరిగేది. ఎమ్మెల్యేస్తో కలిపి ఒక గ్రూపుల కింద డివైడ్ చేసి వాళ్ళు ఎవరెవరు ఏం ప్రశ్న అడగాలి, ఏం చేయాలి, వాళ్ళకి కేటాయింపులు ఉండేవి. ఇదిగో ఈ ఫైనాన్స్ సంబంధించి నువ్వు మాట్లాడు, ఇదిగో ఇక్కడ ఈ విధంగా అవకతవకలు జరిగినాయి, దీనికి సంబంధించి మీ ఇద్దరు మాట్లాడండి, దానికి ఇచ్చి అక్కడ వాళ్ళకి ఏంటంటే ఒక ట్రైనింగ్ లాగా వాళ్ళకి ఫీడ్బ్యాక్ ఇచ్చి చేసేవాళ్ళు. అది ఇప్పుడు జరగల. ఓకే. కాబట్టి ఇప్పుడు ఎమ్మెల్యేలందరూ ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారని వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు బాధపడతా అంటే ఆ పడ్డారు. కారణం ఏంటి?
ఏదైతే అంతకుముందు పాటించామో ఇప్పుడు ఆ పార్టీ నిబంధనలు పాటించిందో పాటించట్లే ఇప్పుడు. అది ఇప్పుడు పాటించట్లేదు Right. కాబట్టి Right. ఎవరికి వాళ్ళు స్వతంత్రంగా ఆలోచిస్తున్నారు. రైట్. ఇప్పుడు పార్టీలు అన్నీ కలిసికట్టుగా ఉన్నప్పుడు స్వతంత్రంగా ఆలోచించకూడదు. విత్ ఇన్ ది ఆ కూటమికి సంబంధించిన ఆ గ్రూవ్లోనే ఆలోచించాలి ఎవడైనా సరే. సో ఆ అజెండాతోనే అందరూ ఆ ఎజెండానే ఉండాలి. అది దాటి వ్యక్తిగతంగా వెళ్ళటానికి ఎవరికి అవకాశం లేదు. Right. అవకాశం ఇవ్వకుండా ఉండాల్సిన బాధ్యత ఇవాళ చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది. జరిగిన తప్పేదో గుర్తించి ఇక ముందు జరగకుండా ఆయన జాగ్రత్త పడాలి. బాలకృష్ణ గారు తన యొక్క దాన్ని ఏమంటాం మనం మాట వెనక్కి మాటని నేను ఆ విధంగా అనలేదని ఒక్క ముక్క అంటే నా మాటలు కూడా రికార్డుని తొలగించండి, క్లోజ్ ఇంకా అక్కడతో అయిపోతుంది. Right. కాబట్టి ఆ విధంగా చేస్తే అన్ని సర్దుకుంటే సెటిల్ అవుతుంది. అది సమయం లేదంటే కనకారావు గారు వన్ వర్డ్ కంక్లూజన్. సో ఇక మీరు ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా వారిది ఒక ఫెవికాల్ బంధం కూటమిది ఖచ్చితంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం రాష్ట్రం కోసం కలిసి ముందు ఏనుగు బట్టి లాగినా విడిపోయిన బంధం ఫెవికాల్ యాడ్ ఉంది కదా. అంత ఇదైపోయింది. కానీ కింద జనం మాత్రం ఫెవికాల్ ఎప్పుడు ఊడిపోయింది అనుకుంటున్నారు. కానీ ఒకటి మాత్రం ఏంటంటే పరిపాలన మీద పూర్తిగా చంద్రబాబు పట్టు తప్పింది. పెద్దలు చెప్పారు. వాస్తవానికి వర్క్ షాప్లు ఉండేవి. తెలుగుదేశం పార్టీ 2 ఉండేది. ఎందుకంటే రామారావు ఉన్నప్పుడు ఆ విలువలు ఆ పరిస్థితులు ఉన్నాయి. కానీ ఈ రోజు మొత్తం రామారావు గారు స్థాపించిన పార్టీ కాదు, ఇదంతా కమర్షియల్ అయిపోయింది. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కిందసారి కూడా ఉందండి. క్షమాపణ చెప్పడం పాడలేరు. ఈ రోజు ఏంటంటే మేము తీయాల్సిన అవసరం మాకు లేదు. మాకేం పనండి, మేము కలిపేము ఎడదీయడానికి. మేము ఫ్రంట్ వీళ్ళంతా ముగ్గురు ఏకేమో మేము కలిపామా ఎడదీయడానికి, మాకేం పని. వాడు కలుస్తా ఉంటాడు. తను నిజాయితీ పరుడు కాదు, తన యొక్క బలం తెలుసు. అందుకని ఎవడు పొత్తు సహజం. అందువల్లంటే ఆ పొత్తు పోకుండా ఆ కలుపుని దాంట్లో చంద్రబాబు చాలా తిట్టండి. అన్ని ఏమి చేయాలో మొత్తం డక్కడమ్మ మొత్తం తిన్న మనిషి కాబట్టి పవన్ కళ్యాణ్ వీక్నెస్ పట్టేసుకున్నారు, లాక్కున్నారు. కానీ ప్రజలు తీర్పిస్తారు. కాబట్టి అందాకెందుకు ఒకటి మాత్రం ఏంటంటే చిరంజీవి గారు అంటే పెద్ద మనుషుల్ని దీంట్లో లాగటం చాలా బాధాకర విషయం. ఆ విషయంలో బాలకృష్ణ గారి తీర్పు పట్ల మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. రైట్. సాంబశివరావు గారు మీరు కూడా వన్ వర్డ్ కంక్లూజన్. సో ఇందాక లింగలేని శివరామప్రసాద్ గారు చెప్పినట్టు బాలకృష్ణ గారు కూడా ఒక మాట చెప్తేనే ఈ ఇష్యూకి ఒక ఫైనల్గా ఒక ఎండ్ కార్డ్ పడుతుంది, ఇష్యూ క్లోజ్ అవుతుంది. లేకపోతే అక్కడక్కడ ఈ ఇష్యూ వైసీపీకి భవిష్యత్తులో ఇది ఒక ఆయుధంగా మారుతుంది, మనసులో ఉంటుంది. అవసరమైనప్పుడు ప్రతిపక్ష పార్టీ దీన్ని బేస్ చేసుకొని కూటమిని విచ్ఛిన్నం చేసేటువంటి ఒక ప్రయత్నంలో ఇది కూడా ఒక వన్ ఆఫ్ ది పార్ట్ అవుతుంది. సాంబశివరావు గారు. బ్రహ్మనాయుడు గారు, నేను సరే వైఎస్ఆర్ అనటానికి 100 కారణాలు ఉండొచ్చు. వైఎస్ఆర్ అన్నారని నాకు ఉంది. వాళ్ళు ఎక్స్ప్లైట్ చేస్తున్నారు, దీన్ని తీగ లాగుతున్నారు, అనవసరంగా లాగుతున్నారు అనే మాటలు నాకు ఉన్నాయి. కానీ అది సొల్యూషన్ కాదు. సొల్యూషన్ ఎక్కడ ఉంది? బాలకృష్ణ గారు ఏదో పొరపాటున అన్నారా, స్లిప్ అయ్యి అన్నారా, ఎందుకు అన్నారో ఏమన్నారో అన్నారని అందరూ నమ్ముతున్నారు. దానికి మనం ఎవరూ కాదు హర్ట్ అయింది. అందరికంటే చిరంజీవి గారు ఎక్కువ హర్ట్ అయ్యి ముందు ఓపెన్ గా లెటర్ రాశారు ఆయన. కాబట్టి వాళ్ళిద్దరిని మనం సాటిస్ఫై చేయకుండా, చిరంజీవి గారు సాటిస్ఫై కాకుండా, చిరంజీవి గారు కూడా పర్లేదు పొరపాటున అనేసాడులే అనే మాట అనలేకపోతే ఆయన, చిరంజీవి గారి అభిమానులకి ఆ బాధ ఉంటుందా? చిరంజీవి గారి అభిమానులే కదా కన్స్టబుల్ నంబర్ ఆఫ్ జన సైనికులు కూడా. ఇవాళ జన సైనికులు పవన్ కళ్యాణ్ గారికి ఏముంటది? ఒక పక్కన మా అన్న బాధపడుతున్నాడు, దానికి ఏం సొల్యూషన్ రాలేదు, నేనేమన్నా కూటమి కలిసి ఉండాలనే బాధ్యతాయుతమైన పొజిషన్ తీసుకున్నాను, నేనేం మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నాను. మరి ఆయన పరిస్థితి ఏంటి? నాగబాబు గారి పరిస్థితి ఏంటి? జన సైనికులందరి పరిస్థితులు ఏంటి? చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఏంటి? వాళ్ళ మీరు ఇందాక డిస్కషన్ చెప్పినప్పుడు మొదట్లో అన్నారు ఆయన అక్కడికి వెళ్ళాడండి, 2 గంటల సేపు సుదీర్ఘమైన డిస్కషన్ పెట్టారు. ఇది ఫస్ట్ టైము, ఆయనకి హెల్త్ బాగుండకపోయినా గతంలో ఫోన్ లో మాట్లాడారు, కానీ ఇవాళ ఫస్ట్ టైం ఇంటికి వెళ్ళారు అన్నారు. ఏ ఉద్దేశంతో ఆ మాట అన్నారు మీరు? అంటే చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి దీని మీద ఏదో వివరణో ఎక్స్ప్లెనేషనో కన్సోల్ చేయడానికో ప్రయత్నం చేస్తుంటారనే అభిప్రాయంతో మీరు అన్నారు. చేస్తుంటారు ఆయన. అంటే ఎవరో చేసిన దానికి, ఏదో జరిగిన దానికి ఆల్రెడీ ఇంత బర్డెన్ మోస్తున్న చంద్రబాబు నాయుడు గారి మీద ఇంకో బర్డెన్ వేయాలా మనం? ఇవాళ అంతే జరుగుతుంది కదండి, ఇవాళ అదే జరుగుతుంది కదా. నేనేమంటున్నానంటే డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారు కానివ్వండి, లేదంటే బాలకృష్ణ గారికి కానివ్వండి, అసందర్భమైన మాటలు మాట్లాడటం వల్ల వాళ్ళు మాట్లాడాల్సింది ఏంటో మనకు తెలియదు, వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారో మనకు తెలియదు. కానీ ఇవాళ కూటమిలో ఇంత పెద్ద సమస్యకి అయితే మాత్రం వాళ్ళు బీజం వేశారు. కాబట్టి అసెంబ్లీలో కూర్చున్న ప్రతి ఎమ్మెల్యే కూడా వాళ్ళకి అధికారాలు ఉన్నాయి, వాళ్ళ సమస్యలు ఉన్నాయి, వాళ్ళ నియోజకవర్గాల సమస్యలు మాట్లాడుకోవాలి, ప్రజల ఆశలు ఆకాంక్షల గురించి మీరు అసెంబ్లీలో మాట్లాడాలి. కానీ మీరు కూటమిలో సభ్యులుగా ఉన్నారు, సెన్సిటివిటీస్ ఉంటాయి అన్న ఎక్స్ట్రా విషయాన్ని కూడా మీరు మనసులో పెట్టుకోవాలి. రైట్. సాహెబ్ గారు వన్ వర్డ్ ప్లీజ్.
ఓకే, నేను ఇందాక డిస్కషన్ లో కూడా అదే అన్నా, సెన్సిటివ్ అయినటువంటి అంశాలు అవి ఒకానొక దశలో అటు దశ దాచుకొని వేరే విధంగా వెళ్ళిపోతా ఉంటాయి. ఒక అంశాన్ని 100 రకాలుగా ఊహించుకుంటా ఉంటారు. మేము ఇప్పుడు ప్యానెల్లో ఉన్నటువంటి మేము ఎవరన్నా కానీ ఏమంటామంటే ఖచ్చితంగా ఒక క్రమశిక్షణతో కూడుకున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. కూటమిలో నేతలు కూడా అందరూ సఖ్యతగా కలిసి ముందరకెళ్తూ ఉన్నారు. ఏమైనా సమస్య వచ్చినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, బీజేపీ నాయకులు కావచ్చు, తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి క్రియాశీలకమైనటువంటి చంద్రబాబు గారు, అదేవిధంగా లోకేష్ గారు, వీళ్ళందరూ కలిసి ఒక ఆ సిద్ధాంతపరమైనటువంటి అంశాలతో సమస్యకి సొల్యూషన్ తీసుకొస్తున్నారు. ఇటువంటి వ్యాఖ్యల వల్ల ఏమైందంటే ఈ నిజంగా వైకాపా పార్టీ ఇటువంటి తీసుకొని సెలమెంట్ వేసుకోవడానికి అవకాశం ఉంది. నేను చాలా సందర్భాల్లో మాట్లాడిన ఈ 2-3 రోజుల్లో డిస్కషన్ అదే చెప్పా. కాబట్టి ఏంటంటే దీన్ని భూతత్వంలో చూపిస్తా ఉంటారు ప్రతిసారి కూడా. ఇక్కడ ఇంకో అంశం కూడా చిరంజీవి గారు ఏంటంటే ఆ రోజు వచ్చినటువంటి విధానంలో ఆ రోజు ఫిల్మ్ ఛాంబర్స్ లో ఉన్నటువంటి ఆ ఇష్యూలు కావచ్చు, అదేవిధంగా ఆ పరిశ్రమలో ఉండేటువంటి వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలు కావచ్చు, అదేవిధంగా కరోనా సమయంలో చాలా మంది చనిపోయి కొంతమంది అన్నానికి కూడా ఇబ్బంది పడుతున్నారని అటువంటి అంశాలు కూడా మాట్లాడారు అప్పుడు.